ద మ్యాన్ బిహైండ్ మోదీ అనిల్ బొకిల్ అనబడే ఒక బక్కపల్చటి మనిషికి 56 అంగుళాల విశాలమైన ఛాతీకి సొంతదారుడైన మోదీ ఫ్లాట్ అయిపోయారా? కేవలం 9 నిమిషాల అపాయింట్మెంట్ తీసుకుని ఏకంగా 2 గంటల పాటు మోదీని పిండేసిన ఆ పెద్ద మనిషేనా ఇంత పనిచేసింది? అచ్చంగా దాని ఫలితమే ఇవాళ పచ్చనోట్ల కలకలమంటూ వార్తలు. ఇంతకీ ఎవరి అనిల్ బొకిల్? ఏమా కథ? 2.5 ఏళ్ల కిందటే జర్నలిస్ట్ డైరీ ప్రస్తావించిన ఇతగాడి ప్రొఫైల్నే ఇవాళ దేశమంతా రిపీట్ కొట్టేస్తోంది. పాత ప్రభుత్వాలు పోయి కొత్త ప్రభుత్వాలు రావడం, అందమైన పేర్లతో సంక్షేమ పథకాల్ని ప్రవేశపెట్టుకోవడం, తీరా వాటికి కావాల్సిన పైసలు లేవంటూ బోర్న ఏడ్చుకోవడం 6-7 దశాబ్దాల నుంచి ఇదే ఇక్కడ జరిగిపోతోంది. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టదగ్గ ప్రతిపాదనలు ఇవి అంటూ అర్ధక్రాంతి సిద్ధాంతకర్త అనిల్ బొకిల్ మొన్నోసారి స్టేజీనెక్కేసిన సంగతినే ఇక్కడ ప్రస్తావించుకుందాం. ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనం మీద 71 రకాల పన్నులు మోపుతున్నా ఖజానాలు ఖాళీగానే ఉండిపోతున్నాయి. లోటు బడ్జెట్ల భూతాలకు జడుచుకుని ప్రభుత్వాన్ని నడపలేక చేతులెత్తేస్తున్న పరిస్థితి. 30% ఆదాయ పన్ను, 14.5% విలువ ఆధారిత పన్ను, ఇంకా సర్వీస్ ట్యాక్స్ అన్నీ గంపగుత్తగా ఎత్తిపారేయాలంటారు అనిల్ బొకిల్. జనం దగ్గర చేతులు మారే ప్రతి పైసాను చట్టబద్ధం చేయడం, బ్యాంకులకు దూరంగా ఎటువంటి లావాదేవీలు జరగకుండా చూడడం, సంవత్సరానికి 2% కనీస పన్ను విధించడం, ఈ ఒక్క 3-point యాక్షన్ ప్లాన్తోనే పరిపాలన మొత్తాన్ని జనరంజకంగా సాగించుకోవచ్చన్నది ఒక విలువైన సూచన. దేశం మొత్తం మీద రోజుకు 1.8 లక్షల కోట్ల మేర లావాదేవీలు జరుగుతాయన్నది ఒక లెక్కైతే, అదే దామాషా ప్రకారం సంవత్సరానికి అది 10,80,000 కోట్లకు చేరిపోతుంది. ఇంత డబ్బు జాతీయ బ్యాంకుల అధీనంలోనే ఉంటుంది. ఏ ఒక్క వర్గానికి నొప్పి కలగకుండా, ఎవరి మీద వివక్ష లేకుండా 2% పన్ను విధించడం ద్వారా 30 నుంచి 40 లక్షల కోట్లు టంచన్గా ప్రభుత్వ ఖజానాలో వచ్చి పడతాయన్నది చివరాఖరి లెక్క. మన దేశంలో దాదాపు 70% మంది జనాభా తలసరి ఆదాయం $2లకు మించదు. అంటే 100 నోటుకు అటూ ఇటూ అంతే. మరి 500, 1000 లాంటి పెద్ద పెద్ద నోట్లతో మనకేం పని? వీటిని ఉన్నపడంగా రద్దుపరచడం అనేది పాలనాపరమైన ఇంకో ఎత్తుగడ. నకిలీ కరెన్సీని అరికట్టడం, నల్ల డబ్బు పెరిగిపోవడం లాంటి జాతీయ విపత్తుల్ని ఈ స్ట్రాటజీతో చిత్తు చేయగలమన్నది ఆర్థికవేత్తలిచ్చిన భరోసా. సంస్కరించుకుందాం రమ్మంటూ పిలుపునిచ్చిన నరేంద్ర మోదీ దేశాన్ని కొత్త పుంతలు తొక్కిస్తానన్న కొండంత విశ్వాసాన్ని కూడా జనం కళ్ళలో నింపేశారు. పరిపాలనలో పాత వాసనల్ని పోగొట్టుకుని కొంచెం ఓపిక చేసుకుని ఇటువంటి ర్యాపిడ్ యాక్షన్ ప్లాన్స్ని అమల్లోకి తీసుకుంటే మంచిదన్నది అర్ధక్రాంతి లాంటి ఆర్థిక ఆశావాదుల వినతి. చిదిమిపోతున్న తమ బతుకుల్ని వెలిగిస్తాడన్న కోటి ఆశల మధ్య ఢిల్లీ కుర్చీనెక్కిన మోదీ సరికొత్త సూర్యోదయాన్ని చూస్తారంటూ జనం చేతిలో చెయ్యేసి చెప్పేశారు కూడా. ఇవాళీ 2 పెద్ద పెద్ద నోట్లను పకోడీ పట్లాలు కట్టుకోమంటూ పురమాయించడం మోదీ పాల్పడ్డ గొప్ప సాహసం కిందే లెక్క. దీంతో కలిగే ఇబ్బందులన్నీ తాత్కాలికమేనంటూ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పూటకోసారి మైకుల ముందుకొచ్చి దండోరా వేస్తూనే ఉన్నారు. అయితే ఈ డిమానిటైజేషన్ అనబడే భారీ సంస్కరణతో భారీ సైజు ఫలాలే దొరుకుతాయన్న భరోసాలైతే ఆ జైట్లీ మాటల్లో దొరకడం లేదన్నది నిజం. చట్టం చేయడంలో ఉన్నంత సుఖం దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుపోయే అడ్మినిస్ట్రేషన్లో ఉండదన్నది ప్రాక్టికాలిటీ. ఏదైతేనే సర్జికల్ అటాక్స్ అనబడే ట్రెండ్ను కంటిన్యూ చేసుకున్న మోదీ అభినవ ఐరన్ మ్యాన్ అంటూ ఇంకోసారి ప్రూవ్ చేసుకున్నారన్న మాట అయితే నిజం. దేశానికి ఇటువంటి ప్రధానమంత్రి కావాలంటూ ఒక వర్గం నుంచి ప్రశంసా పత్రాలు ప్రింట్ అయిపోతుంటే, ఇంకోవైపు మింగాలేక కక్కాలేక నక్కి కూర్చోవడం అపోజిషన్ పార్టీలది. ఆల్ క్రెడిట్ గోస్ టు అనిల్ బొకిల్ అనుకోవచ్చా? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్తల్లో ఒకరైన అనిల్ బొకిల్ తన ఎకనామిక్స్ ల్యాబొరేటరీలో తయారైన 5-point ఫార్ములాను మోదీ ముందు పెట్టేశారు. తాను చెప్పింది చెప్పినట్లు తూచా తప్పకుండా పాటించకపోయినా ఆచరణ యోగ్యమైన అంశాలన్నింటినీ దఫాల వారీగా మోదీ యంత్రాంగం వర్కౌట్ చేస్తోందన్నదైతే క్లియర్. ఇప్పుడు ఈ పెద్ద నోట్ల విధ్వంసం కనుక గొప్పగా అమలైతే నల్లడబ్బు, తీవ్రవాదంతో పాటు కిడ్నాపింగ్, సుపారీ కిల్లింగ్స్ లాంటివి కూడా నిర్మూలించుకోవచ్చు. 100 నోట్ల మీద కూడా కత్తెరేస్తే 100% అవినీతి నిర్మూలన ఖాయమన్నది చివరాఖరి బోనస్ పాయింట్.
అప్పుడు అమిత్ షా, ఇప్పుడు అనిల్ బోకిల్, ద న్యూ మ్యాన్ బిహైండ్ మోదీ.